హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొన్ని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ గ్యాజెట్స్ మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి, అంతేకాకుండా మీకు చాలా యూజ్ఫుల్ గ్యాజెట్స్ కూడా. మరి ఈ గ్యాజెట్స్ మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మిమ్మల్ని ఒక రేంజ్లో అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. మరి ఆ గ్యాజెట్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, వాటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీకు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎంఐ ఎరాక్స్. ఫ్రెండ్స్, ఈ గ్యాజెట్ ఎంఐ కంపెనీ నుంచి డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక ఎరాక్స్ లాక్. ఈ లాక్ మన బైక్కి డబుల్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నార్మల్గా ఏమవుతుందంటే మన బైక్ వచ్చిన లాక్ అంత సెక్యూర్గా ఉండదు, ఈజీగా ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. జస్ట్ మన హ్యాండిల్ని ఒక రొటేట్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మరి మన బైక్ కానీ బైసికల్ కానీ డబుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఈ లాక్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లాక్ ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవుతుంది. సో మీరు ఎటువంటి కీస్ పట్టుకుని తిరగక్కర్ లేకుండా, ఒకవేళ కీ అక్కడ మర్చిపోయాం ఇక్కడ మర్చిపోయాం అనే టెన్షన్ లేకుండా మీరు జస్ట్ ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ లాక్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ లాక్ చేయొచ్చు. సో 0.5 సెకండ్స్ టైంలో రెస్పాండ్ టైం అయితే ఉంటుంది. అంటే మీరు జస్ట్ ఫింగర్ పెట్టగానే లాక్ అయితే ఓపెన్ అవుతుంది. సో లాక్ చాలా బాగుంటుంది అండ్ ఎంఐ కంపెనీ కాబట్టి మీరు ఈజీగా బిలీవ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ లాక్ మీరు బైసికల్స్ కానీ బైక్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ స్మార్ట్ వాచ్ని అయితే చూసేయండి. ఈ స్మార్ట్ వాచ్ స్మార్ట్ ఫోన్కి ఏమాత్రం తీసిపోదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో ఏ ఫ్యూచర్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం ప్రతి ఫ్యూచర్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ చూడడానికి చాలా బాగుంటుంది. సో దీంట్లో కేవలం మైనస్ ఏంటంటే స్మార్ట్ వాచ్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది, ఇది చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. సో చిన్నదిగా ఉన్నా సరే మీరు ఈజీగా దీంట్లో గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. ఐ అండ్ గేమ్స్ లైక్ ఫ్రీ ఫైర్ కానీ, సో ఇంకా ఐ అండ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు కాలింగ్ చేసుకోవచ్చు, కెమెరా ఫీచర్ ఉంటుంది. సో మీరు స్మార్ట్ ఫోన్ అయితే పాకెట్లో పెట్టుకుంటారు, ఈ స్మార్ట్ వాచ్ అయితే మీ వ్రిస్ట్కి పెట్టుకుంటారు. కేవలం అదే డిఫరెన్స్, కానీ మిగతాదంటే సేమ్ టు సేమ్ అన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ వాచ్ అయితే. సో అంతేకాకుండా మీరు మన ఛానల్లో వచ్చిన వీడియోస్ను కూడా ఈ వాచ్లో అయితే చూడొచ్చు. సో మరి ఈ వాచ్ అయితే ఎలా ఉందో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ మ్యాజిక్ టేప్ని అయితే చూసేయండి. ఈ మ్యాజిక్ టేప్ మనకి బైసికల్స్ కానీ బైక్స్ కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాజిక్ టేప్ అని ఎందుకన్నానంటే యాక్చువల్గా ఇది చీకట్లో గ్లో అవుతుంది ఈ టేప్ అనేది. సో మీకు రేడియం లాగా ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈ టేప్ అయితే గ్లో అవుతూ ఉంటుంది. సో మీరు లైట్లో ఎంతసేపు అయితే ఈ టేప్ ఉంచుతారో అంత ఎక్కువగా చీకట్లో ఈ టేప్ అయితే గ్లో అవుతూ ఉంటుంది. ఈ టేప్ని ఈజీగా మీరు ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. మీ బైసికల్ వీల్స్ కానీ లేకపోతే బైక్ వీల్స్ కానీ ఇంట్లో ఏదైనా టేబుల్స్ కానీ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. నైట్ టైం అయితే చాలా బాగా గ్లో అవుతుంది. సో దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి, గ్రీన్ అండ్ బ్లూ కలర్ అయితే ఉంటాయి. సో మీరు ఈజీగా మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో మనకి చాలా తక్కువ కాస్ట్కి అవైలబుల్లో ఉంటుంది. సో 199 రూపీస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఐని చూసేయండి. ఇది ఒక రోబోటిక్ హ్యూమన్ ఐ. సో చూడ్డానికి సేమ్ మన కళ్ళు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈ కన్ను కూడా ఉంటుంది. సో మనం కన్ను బ్లింక్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే యాక్షన్ అయితే ఇది కూడా చేస్తుంది. సో హ్యూమన్ ఐ, ఎవరైతే మనిషి కన్ను చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే మనకి ఈ ఐని చూసినప్పుడు వస్తుంది. సో ఈ ఐ ఒక రోబోటిక్ ఐ అనమాట. సో సేమ్ ఎలా అయితే మన బాడీలో ఐ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మూమెంట్స్ కూడా అదే విధంగా చేస్తుంది. సో ఈ ఐని మీరు రాత్రి సమయంలో చూస్తే ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. నేనైతే రాత్రి సమయంలో ఇటువంటి ఐని కానీ చూసామంటే మళ్ళీ నాకైతే నిద్ర పట్టదు. సో మరి మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. పోర్టబుల్ వీల్ రోలర్. ఫ్రెండ్స్, మన బైక్స్ ఒక్కొక్కసారి పంచర్ అవుతూ ఉంటాయి. ఆ పంచర్ అయిన టైంలో ఎక్కడ పంచర్ పడిందో చూసుకోవాలంటే మనం టైర్ రొటేట్ చేయవలసి ఉంటుంది. సో మరి రొటేట్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. సో టైర్ త్వరగా ఫ్రీగా రొటేట్ అవ్వదు. సో అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ టైర్ రోలర్ని. ఈ రోలర్ చాలా బాగుంటుంది. ఈజీగా మీరు టైర్ దీని మీద ప్లేస్ చేసి మీకు టైర్ని రొటేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఈజీగా పంచర్ ఏ ప్లేస్లో పడిందో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్లెస్ టైర్ అయితే మీరే పంచర్ వేసుకుని మీరు జర్నీ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది ఈ రోలర్ ఎంత వెయిట్ అయినా చాలా ఈజీగా క్యారీ చేస్తుంది అండ్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది.
వైల్ పంచర్ వేసుకునే టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి రోలర్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ పిగ్గీ బ్యాంక్ని అయితే చూసేయండి. ఈ పిగ్గీ బ్యాంక్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో మీరు నార్మల్ పిగ్గీ బ్యాంక్స్ చాలా చూసుంటారు, కానీ ఈ పిగ్గీ బ్యాంక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక ర్యాట్ అండ్ మౌస్ అయితే ఉంటుంది. ఆ ర్యాట్ అండ్ మౌస్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా మనకైతే అనిపిస్తాయి. యాక్చువల్గా ఓ ర్యాట్ అనేది ఒక ట్రైన్ని నడుపుతూ ఉంటుంది అండ్ క్యాట్ దాన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. మీరు అమౌంట్ ఏదైతే కాయిన్స్ మీరు ఆ ట్రైన్ కంటైనర్లో పెట్టారు, అప్పుడు ర్యాట్ వచ్చి ఆ కంటైనర్ని తీసుకువెళ్తూ ఉంటుంది లోపలికి. సో క్యాట్ అయితే దాన్ని చూస్తూ ఉంటుంది. ఈ పిగ్గీ బ్యాంక్ చాలా బాగుంటుంది, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ 2 AAA బ్యాటరీస్తో ఈ పిగ్గీ బ్యాంక్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మరి ఈ పిగ్గీ బ్యాంక్ మనకి అమెజాన్లో 299 రూపీస్కి అయితే అవైలబుల్లో ఉంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని చూసేయండి. ఈ ప్రోడక్ట్స్ ఎవరైతే బుక్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నైట్ టైం మనం రీడింగ్ చేయాలన్నప్పుడు నైట్ టైం రూమ్లో ఒక లైట్ వేసుకుని రీడ్ చేస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకే కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి అటువంటి టైంలో మీరు డిస్టర్బెన్స్ లేకుండా బుక్ రీడ్ చేయాలనుకుంటే ఈ ల్యాంప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బుక్ రీడర్స్ కోసం అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈజీగా మీ బుక్కి అటాచ్ చేసుకుని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఇవ్వడం ద్వారా మీరు ఈజీగా మీ బుక్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లైటింగ్ మోడ్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ బ్రైట్నెస్ని, కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎంతలో బ్రైట్నెస్ కావాలి, సో కలర్ ఏ టైప్లో కావాలి, వైటా లేకపోతే ఎల్లో టైప్లో కావాలనేది మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి ల్యాంప్ మీకు కూడా యూజ్ అవుద్ది. రీడింగ్ ఎక్కువగా నేను కూడా చేస్తాను నైట్ టైం అనుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఒక ఓవర్ బోర్డ్. ఈ ఓవర్ బోర్డ్ యాక్చువల్గా ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ ఓవర్ బోర్డ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. సో బ్యాలెన్స్ మాత్రం మీకు రాలేదంటే మీరు చాలా ఇబ్బందులు అయితే పడాలి. సో ఓవరాల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా బాగుంటుంది. మీరు దీని మీద ఎక్కడికైనా బయటికి వెళ్ళారంటే అందరూ మిమ్మల్ని చూస్తారు, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటుంది. సో చాలా స్పెషల్గా అయితే ఉంటుంది. అండ్ దీని చాలా డిజైన్స్లో ఉంటుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ యాక్చువల్గా దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఎల్ఈడి లైట్స్తో పాటు కొన్ని వస్తాయి అండ్ కొన్ని అయితే మ్యూజిక్ సిస్టమ్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ కూడా వస్తుంది. సో మీకు ఏ టైప్ ఆఫ్ ఓవర్ బోర్డ్ మీకు నచ్చుతుందో వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నేను వీటికి సంబంధించి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఈ ఓవర్ బోర్డ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలనుకుంటే. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొస్తాను. మరి ఈ గ్యాడ్జెట్స్లో మీకు ప్రతి గ్యాడ్జెట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు ఏ గ్యాడ్జెట్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటారో అది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.